बोलो स्वतंत्र भारत की जय। बोलो स्वतंत्र भारत की जय। తెలంగాణ ప్రాంతం ఆది నుండి కూడా ఉద్యమాల గడ్డ అని చెప్పక తప్పదంటుంది. ఆనాడు దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు ఉద్యమించి దేశానికి స్వాతంత్రం సిద్ధింపజేస్తే మరి అప్పటి తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉండడంతో దేశ స్వాతంత్ర సమయంలో మరి ఆంగ్లేయవాదులు ఒక కుట్రపూరితంగా ఇటు భారతదేశం అటు పాకిస్తాన్ రెండు దేశాలను మరి స్వతంత్ర ప్రకటింపు చేయడంతో పాటుగా రాచరిక పాలనలో ఉన్నటువంటి రాజ్యాలకు ఏదైతుందో స్వతంత్ర అధికారాలు ఇచ్చి వారు స్వతంత్ర దేశాలుగా కొనసాగేటట్టుగా లేక వారికి భారతదేశంలో కానీ పాకిస్తాన్లో కానీ కలిసే విధంగా వారు స్వేచ్ఛనివ్వడంతో అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ప్రభు అయినటువంటి నైజాం ప్రభుత్వం ఇదే ఒక విధంగా అటు పాకిస్తాన్తో రాయబారాలు కూడా చేసినట్టు మనం గమనించడం జరిగిందని చెప్పండి. మన రాజ్య నిలబెట్టుకోవడానికి కొరకేది ఇస్తుందో రజాకర్ వచ్చే ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసి ఉద్యమకారులపై దాడులు నిర్వహింపజేస్తుంటే ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం తెలంగాణ వాదం తెలంగాణ స్వేచ్ఛా వాయువులు కావాలని భావించే వారందరూ కూడా ఉద్యమించడంతో భారత ప్రభుత్వం ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏదైతున్నదో హోంశాఖ మార్చుడుగా మరప్పటి హైదరాబాద్ రాష్ట్రం నైజాం ప్రభుత్వంపై పోలీస్ యాక్షన్ చేపట్టి హైదరాబాద్ రాష్ట్రానికి స్వేచ్ఛా వాయువు ప్రకటన చేయడానికి పూనుకోవటంతో నైజాం ప్రభుత్వం లొంగిపోవటము హైదరాబాద్ రాష్ట్రం స్వేచ్ఛా వాయువు పీల్చుకొని స్వతంత్ర రాష్ట్రంగా తీర్చిదిద్దడం జరిగిందని చెప్పటం. వీళ్ళ భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనేటువంటి ఒక భావంతో నెపంతో తెలుగు మాట్లాడే వారికి అందరికీ ఒక రాష్ట్రం ఉండాలని చెప్పని మరి 56లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కాబడటం యొక్క భావనతో నెపంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కాబడటం తిరిగి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ ప్రాంతం వివక్ష గురి కావటం మనకు ఉన్నటువంటి ఒక సాగునీటి వనరులు వినియోగులు రావటంలో కానీ ఇక విద్యా ఉద్యోగాలలో మన హక్కులు తెలంగాణ ఇతరులు కాజేస్తున్నటువంటి భావనతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం చేపట్టడం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం రాజకీయాలకు అతీతంగా బలోపేతం కావటం, దానికి అనుగుణంగా యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారు ఏదైతుందో వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఉండి కోల్పోతుందని ఊహించి కూడా లెట్స్ వాట్ మే కమ్ తెలంగాణ ప్రాంత హక్కులను కాపాడటం ఏదైతుందో సోనియా గాంధీ గారు మరి యూపీఏ ప్రభుత్వం బాధ్యతగా భావించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటం, మరి 2014 జూన్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం, మన ఏదైతుందో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాబట్టి 10 సంవత్సరాల కాలం గడిచినప్పటికీ మనం ఆశించిన ఫలాలు పొందలేకపోవటం, మొన్నటి 2023 ఎన్నికల్లో మార్పులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడటం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాదాపు 20 మాసాల కాలంలో ఏదైతుందో తెలంగాణ ప్రాంత హక్కులు, యువత కావాల్సినటువంటి ఒక ఉద్యోగ అవకాశాలు పెంపొందింప చేయబడటం, ముఖ్యంగా సమాజంలోని నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, మహిళలకు రాజ్యాంగ పరంగా వారికి లభించాల్సిన హక్కులు కల్పింప చేయాలనేటువంటి ఒక భావన సంకల్పంతో బలహీన వర్గాలకు వారి జనాభా పరిగణలోకి తీసుకుంటూ 42% రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయాలనేటువంటి ఒక ఆలోచనకు అనుగుణంగా శాసనసభలో, మండలిలో మరి తీర్మానం ఆదుపై చేసుకొని దాని చట్టం రూపకల్పన చేయడానికి గవర్నర్ గారికి నివేదిస్తే మరి కేంద్ర ప్రభుత్వం ఆలోచనకు అనుగుణంగా బాధ్యత నిర్వర్తించే గవర్నర్ గారు వీళ్ళ 42% రిజర్వేషన్ అమలు కావాల్సినటువంటి ఒక సహకారం అందింప చేయలేకపోవడంతో వీళ్ళ కొంత జాప్యం కావడం మనం గమనిస్తున్నాం. ఏది ఏమైనా కానీ సమాజంలోని నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, ఇలా మహిళా సంక్షేమం ప్రధానంగా, అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమం ప్రధానంగా పనిచేయడం ప్రభుత్వం బాధ్యతగా ఎంచుకొని ముందు పొడు తొక్కుతుందని చెప్పంటూ నేను దానికి అనుగుణంగానే ఇవాళ ఈ 17 సెప్టెంబర్ ఇలా రాజకీయ పార్టీలు ఇలా వాస్తవంగా ఆనాడు తెలంగాణ విమోచనలో ఉద్యమంలో పాత్ర లేనటువంటి వారు, వాస్తవంగా తెలంగాణ విమోచన ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది ఇలా కమ్యూనిస్టు సాయుధ రైతాంగ పోరాటం, ఆంధ్ర మహాసభ అని చెప్పక తప్పదంటున్నా. ఏదో కొంత మరి చరిత్రను వక్రీకరింప చేయాలని చెప్పని భావిస్తున్న తరుణంలో అది విమోచన, విలీనం అనేది కాకుండా ఒక ప్రజా పాలన దిశగా, ఒక ప్రజాస్వామ్యయుతమైనటువంటి ఒక పాలనను మనం పొందినటువంటి ఒక దినంగా ఈ 17 సెప్టెంబర్ను పరిగణించాలనే ఒక ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 17 సెప్టెంబర్ను ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటింపు చేసి ముందు పొడుతుందని చెప్పి అంటున్నాం. యావత్ తెలంగాణ వాదులందరూ కూడా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి ఒక రాజ్యాంగ ఫలాలను మనం పొందటానికి మరి అందరం కూడా కలిసికట్ట కృషి చేయాలి. మన హక్కులు పొందడంలో ఏ సమస్య ఉత్పన్నమైనా కానీ వారికి అండగా నిలవడం కాంగ్రెస్ పార్టీ బాధ్యత భావిస్తుంది. కాంగ్రెస్ వాదులు అందరూ కూడా మరి బాధ్యులుగా భావించడం జరుగుతుందని ఇప్పుడు మనం చేస్తూ మరి వారికి ఈ ప్రజాపాలన దినోత్సవ ఉత్సవంలో పాల్గొన్నటువంటి ఒక కాంగ్రెస్ సహోదరులు, మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ తెలుగు జై హింద్, జై కాంగ్రెస్, జై